సార్ ఇప్పుడు మనం లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. ఎంతో కొంత కార్పస్ అనేది జనరేట్ చేశారు. జనరేట్ చేసిన తర్వాత ఆ కార్పస్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ పే చేశారో ఆ మనిషి చనిపోతే ఆ మనీ అనేది ఎవరికెళ్ళబోతుంది? ఎప్పుడైతే సరే మనము పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, ఆ పర్సన్ ఎక్స్‌పైర్ అవుతే ఎలా అనేది బేసిక్ క్వెషన్ ఎవరైనా అడుగుతారు. కొత్తగా ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో డెఫినెట్‌గా ఎందుకంటే అది వాళ్ళ రైట్. వాళ్ళు అడగాలి గూడా. ఎందుకంటే మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే రేపొద్దున ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, మనం లేనప్పుడు గూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మన ఫ్యామిలీ హ్యాండిల్ చేయగలుగుతదా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. గోల్డ్ అయితే ఇంట్లో మేనేజ్ చేయగలుగుతారు. ల్యాండ్ అంటే కొంచెం ట్రిక్కీ ప్రాసెస్ అది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, పేపర్స్ అన్నీ ప్రాపర్‌గా చూసుకోవాలి. అట్లాగనే మ్యూచువల్ ఫండ్స్‌లో మనము అందరికీ తెలిసిందే నామినీ మెన్షన్ చేస్తే మనకి ఆ అమౌంట్ పాస్ ఆన్ అవుతదనేసి అందరం అనుకుంటాం. కాకపోతే నామినీతోనే ఆపేయకండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏంది అంటే, మీరు నామినీ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు నామినీ మెన్షన్ చేస్తారో, నామినీతో పాటు మీరు వీలు నామ్ అంటాం గదా! విల్ అంటాం గదా! ఆ విల్లు గూడా మీరు దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేసి పెట్టుకొని, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఒక 5,00,000 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్, 5,00,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఒక 100 గ్రామ్ లేకపోతే ఒక 10, 20 గ్రామ్ గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ అంతా ఒక పేపర్‌లో రాసేసి, ఆ ఫైల్‌ని క్లియర్‌గా స్టాపుల్ చేసి ఒక ఫైల్‌లో డీటెయిల్‌గా మెన్షన్ చేసి పెట్టండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ అకౌంట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఏ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్ యొక్క ఫోలియో నంబర్ ఉంటది కదా! ఆ ఫోలియో నంబర్ మెన్షన్ చేయండి. నేను నా క్లయింట్స్‌కి చెప్పేదేంటంటే, నా ఫోను నంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేసి పెట్టండి. అట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళు యాక్సెస్ చేయలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నన్ను రీచ్ ఔట్ అవుతే అట్‌లీస్ట్ ఆ అమౌంట్ నేను వాళ్ళకి ఈజీగా పాస్ ఆన్ అయ్యేటట్లు నేను హెల్ప్ చేయగలుగుతాను. సో, అట్లా మీకు అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే డెఫినెట్‌గా ఈ నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ ఆన్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటది ప్రాసెస్. చాలామంది ఏమవుతదంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. అగ్రెసివ్‌గా ఎంగేజ్‌లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. కాకపోతే సడెన్ ఎక్స్‌పైర్ అయినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ విత్‌డ్రా చేసుకోవడానికి కొన్ని నెలల టైం పడతది.